హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. మేమైతే మెలాకా అని చెప్పేసి ఒక ట్రిప్కి వెళ్తున్నామండి. సో మెలాకా అనేది కూడా మలేషియాలో ఒక స్టేట్ అనమాట. కౌలాలంపూర్ నుంచి మెలాకాకి అయితే ట్రావెల్ చేస్తున్నాం, అది కూడా బస్లో. సో టీబీఎస్ బస్లో ఎక్కేసాము కౌలాలంపూర్లో. సో జస్ట్ మనకి ఒక 2.5 అవర్లో అయితే మనం మెలాకా అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడైతే బస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మెలాకా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి మలేషియాలో. సో బోల్డ్ అని స్టేట్స్ అయితే ఉన్నాయి. సో బెస్ట్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి అక్కడికైతే వచ్చేసాం. ఇదిగోండి మెలాకా సెంట్రల్ అని చెప్పేసి మెలాకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. కూడా వెంటనే ఆ బస్ దిగంగానే మనకి మెలాకాలో ఉండే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు, సిటీ లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, అది ఎక్కేసామన్నమాట. సో ఇదైతే మెలాకా వచ్చేసాము ఆల్రెడీ. చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అవంతా కూడా సేమ్ నాకు ఇండియా వచ్చినట్టు ఫీల్ అనిపించింది. ఎందుకంటే కౌలాలంపూర్లో మొత్తం అంతా కూడా ఫుల్ ట్రాఫిక్, హెవీ బిల్డింగ్స్, స్కై స్కాపర్స్, చాలా రద్దీగా హైఫై సిటీలా ఉంటుందన్నమాట. కమింగ్ టు మెలాకాకు వచ్చేసి ఇది ఒక టౌన్ లాగా ఉందన్నమాట. సో మంచి చల్లటి వాతావరణం, అంతా కూడా గ్రీనరీ, బీచ్ ఉంది, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటర్ క్రూజ్ ఉంది, బోలెడన్ని విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి. సో మేము ఇంక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని మా స్టాప్కి అయితే వచ్చేసాము. ఈ స్టాప్కి అసలు స్టాప్ లాగా కూడా లేదనమాట. మేమైతే మూవీ ట్యాప్, గూగుల్ మ్యాప్స్లో ఇవంతా చూసేసుకొని డ్రైవర్ని అడిగితే ఇదే కరెక్ట్ పాయింట్ అని చెప్పి దింపేశారు. కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ దిగాము. సో ఫైనల్గా మా ల్యాండ్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చుట్టూ అంతా కూడా మంచి హోటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఎదురుగా కూడా చక్కగా రెస్టారెంట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా సౌత్ ఇండియన్వి, నార్త్ ఇండియన్వి, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ రెస్టారెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి ఇంపీరియల్ హెరిటేజ్ హోటల్ ఒకటి ఉంది. మేమైతే హ్యాటన్లో బుక్ చేసుకున్నాం అనమాట, అది కూడా పక్కనే ఉంది. సో హోటల్కి చెక్ ఇన్ అయ్యే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో దక్షి జస్ట్ లిక్విడ్స్ అలా తీసుకుంది, సాలిడ్స్ ఏమొద్దులే ప్రిఫరబుల్, ఎందుకంటే బస్ ఎక్కిన తర్వాత ఏమైనా వామిటింగ్స్ అలా అవుతుందని. ఇదిగోండి హేటన్లోకి వచ్చేసాము దగ్గరికి. కానీ దాని ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఎదురుగానే మాకు చక్కగా నాసిక్ అందర్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపించేసింది అనమాట. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాము అదే దక్షిణ్ తీసుకెళ్తుంది అనమాట. దుర్గేష్ గారు ఏం తింటావో చూసుకో అని ఇంకా దోశ అది తీసుకున్నాం అనమాట లైట్గా. సో బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత రూమ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా బయటికి అవంతా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో ఇంక దోశ రాగానే దక్షి అయితే తినేస్తుంది అనమాట. ముగ్గురం చక్కగా తినేసాము. చాలా బాగుందండి ఈ హోటల్ అయితే. లక్కీగా మాకు అక్కడే దొరికింది. చక్కగా ఇండియన్ మీల్స్ ఉన్నాయి, అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా బాగా గడిచిపోయింది అక్కడ, ఫుడ్కి ఏం ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ ఇప్పుడైతే హోటల్లోకి వచ్చేసాము. హోటల్ లాబీ అనమాట ఇది. చాలా బాగుంది కదా, ఇంటీరియర్ అదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు వీకెండ్లో వచ్చాము, అరౌండ్ ఒక ఫ్రైడే రోజు అనుకుంటాను. అప్పటికి కూడా కొంచెం క్రౌడ్ బాగానే ఉన్నారండి. చాలా బాగుంది ఇంటీరియర్ అంతా కూడా. సో హోటల్ అయితే ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అగోడాలో. సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట. పెద్ద హోటల్ అయినా కూడా అంబియన్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ ఇవంతా బాగుంది, ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిందనమాట. అందులో మెలాకాలో సెంటర్లో ఉంది. సో అన్ని మన లొకాలిటీస్కి, ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనం చక్కగా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. బస్సెస్ ఎక్కడం కానీ, గ్రాబ్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ట్యాక్సీస్ ఏమి బుక్ చేయక్కర్లేదనమాట. జస్ట్ అన్నీ కూడా మనము ల్యాండ్ మార్క్స్ అన్ని దగ్గరికి కూడా మనం వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ ఒకటి క్రూజ్ లాగా మినియేచర్ ఒక పెట్టేస్తున్నారు ఒకటి, చాలా బాగుంది. అది చూడండి, లోపల జనాలందరూ ఉన్నట్టు, మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ యాక్సెస్, ఇంకా పీపుల్ అంతా చూడండి బుల్లి చిన్నగా పెట్టారు జనాలందరినీ. చాలా బాగుంది ఇది. కాసేపు దక్షిత అక్కడ ఆడుకునింది అనమాట. ఇంకా కూడా మనము లాబీలో వెయిట్ చేసినంతసేపు కూడా క్యూ ఉంటే కొంచెము మనకి ఏదైనా డ్రింక్స్ అలాంటివి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు అనమాట. కింద లాబీలో అలా పెట్టేస్తున్నారు. డైలీ మెనూ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు వాటర్ మెలన్, ఒకరోజు పైనాపిల్, ఒకరోజు ఆరెంజ్, ఇలాగా. సో దక్షి కూడా కొంచెం ఆ రోజైతే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ డే అయితే పైనాపిల్ ఉన్నింది. సో దక్షి కూడా ఒకటి తీసుకొని కొంచెంసేపు తాగేసింది అనమాట.
కానీ ఫుల్ ఐస్ వేసేస్తున్నారండి, చాలా ఐస్ ఉంది. ఇంకా ఆ పాటికి కొంత అయిపోయిందనమాట. మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనకి మెలాకాలో గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ముస్తఫా జ్యువెలరీస్ ఉంది, పక్కనే ఉందన్నమాట హోటల్కి. కంపేర్ టు ఇండియాకి మనకి మలేషియాలో చూసుకుంటే మలేషియాలో గోల్డ్ ప్రైస్ కూడా తక్కువ అండి. సో మనకి ఒక 200-300 ఒక గ్రామ్ మీద డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అసలు కొనలేము. సో ఫైనల్గా అయితే మేము రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్ నెంబర్ వచ్చేసి 1742 అనమాట. సో ఇంకా కార్డ్ అదంతా తీసుకొని దుర్గేష్ గారు దక్షికి చూపిస్తున్నారు అనమాట, ఎలా ఓపెన్ చేయాలి డోరు, ఏంటి కార్డ్ ఎలా చూపిస్తే ఎలా ఓపెన్ అయిపోద్దని. ఫుల్ ఎగ్జైటెడ్ ఉందనమాట దక్షి, రూమ్ ఎలా ఉండబోతుందో. చాలా బాగుందండి రూమ్ అయితే. మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మంచి విజిటింగ్ ప్లేస్కి ఫస్ట్ ఏది వెళ్దామో అని అన్ని ప్లాన్ చేసుకుని వచ్చేసామన్నమాట పక్కగా. సో ఫైనల్గా ఇప్పుడైతే రూమ్ టూర్ చూసేద్దాం పదండి. సో ఎంటర్ అయిపోగానే మనకి రూమ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. చక్కగా స్టార్టింగ్లోనే ఒక దివానా కాట్ వేసి ఒక మంచి పెయింటింగ్ పెట్టి ఒక టీవీ లాగా పెట్టారనమాట. సో జస్ట్ పార్టిషన్ లాగా ఉంది, అక్కడ గ్లాస్ డోర్ లాగా కనిపిస్తుంది చూడండి. దక్షి లోపలికి వెళ్ళింది, అక్కడైతే ఒక కటన్ షీల్డ్ లాగా ఇట్లా వేసుకోవచ్చు. ఇంకా పక్కనే డోర్ పక్కనే మనకి చక్కగా ఇలాగా కెట్టెల్ ఇచ్చేసాడు, కప్స్ ఇవన్నీ ఇచ్చేసి డ్రింక్స్ అన్నీ పెట్టాడనమాట. కొంచెం కాఫీ, లిప్టన్ గ్రీన్ టీ, అలాగే మినరల్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. పక్కనే కింద కూడా ఒక మనకి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనం కావాలంటే ఏదైనా డ్రింక్స్ కానీ ఏదైనా తీసుకొని వస్తే కూడా ఐస్ క్రీమ్స్ ఏమైనా ఫుడ్ కానీ మనం తెచ్చుకున్నా కూడా ఆ మినీ ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇట్లాగా బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. జస్ట్ 2 డేస్కే కాబట్టి ఆ 2 బ్యాగ్సే, మా దగ్గర పెద్ద లగేజ్ కూడా లేదు. జస్ట్ ఆ రోజు వేసుకొచ్చిన బట్టలు నెక్స్ట్ డే కావాల్సినట్టుగా 2-3 జతలు తెచ్చుకున్నాం అనమాట. ఇంకా వార్డ్రోబ్లో కూడా మనకి మంచిగా ఇట్లాగా లాకర్ కూడా ఇచ్చేసారు, ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటమ్స్ ఏదైనా తెచ్చుకుంటే పెట్టుకోవడానికి. ఇంకా స్లిప్పర్స్, ఇట్లా రూమ్ స్లిప్పర్స్ ఇచ్చారు. ఇంకా హ్యాంగర్స్, ఇంకా బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఏమో ఐరన్ బాక్స్, దానిది టేబుల్ అవంతా కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక టీవీ ఉంది, 2 టీవీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వాష్రూమ్ వార్డ్రోబ్ పక్కనే ఉందనమాట. నీట్గా క్లీన్గా ఉంది వాష్రూమ్ కూడా. యూజువల్గా అలాగే ఉంటుందండి, వాళ్ళు నీట్గా చేసేసే ఇస్తారు మనకి షవర్, ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు కదా షాంపూస్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుండింది. సో ఇదండి మా వ్లాగ్ అయితే ఇవాళది. రూమ్ కూడా చాలా బాగుందనమాట, బెడ్స్ అవంతా కూడా సూపర్గా ఉన్నాయి. దక్షిత ఎంజాయ్ చేస్తుంది. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మెనీ ప్లేసెస్ ఉన్నాయండి మలేషియాలో, మెలాకా సిటీలో. సో ఆ వ్లాగ్స్ అన్నిటితో మీ ముందుకైతే రాబోతున్నాము. దీని కంటిన్యూషన్ సిరీస్ మెలాకా సిరీస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Like, share, subscribe. That's the killer is.